స్వతంత్ర సంగ్రామం. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశమాతకు సేవ చేయలేకపోయానన్న బాధ అందరికీ అనిపిస్తుంది. ఈ సంగ్రామంలో ఎందరో సమరయోధులు పోటీపడ్డారు. ఒక ఖుదీరాం బోస్, బిపిన్ చంద్రపాల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, అద్భుతమైన వీరుడు సద్దాం ఉద్దమ్ సింగ్, ఇలా ఎందరెందరో దేశమాత దాస్య శృంఖలాలను తెంచడానికి దేశమాత పాదాలకు వారి జీవన పుష్పాలను సమర్పణం చేశారు. మరికొద్ది మంది యోధులు సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపారు. జైల్లో ఉన్న కారణంగా అనారోగ్యంతో బిడ్డలను, భార్యలను కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు చెదిరిపోయాయి. ప్రాణాలు పోతున్నా, కుటుంబాలు చెదురుతున్నా వారిలో చెక్కు చెదరని ప్రచండమైన విశ్వాసం, నా దేశమాతకు విముక్తినివ్వాలని. ఒక్కొక్క యోధుడి జీవితం ఒక్కొక్క ఇతిహాసం. వారి జీవన ప్రయాణాన్ని చదువుతుంటే ఒళ్ళు రోమాంచితమవుతుంది. అదే స్ఫూర్తితో 79 సంవత్సరాలుగా కన్నవాళ్లని, కట్టుకున్న వాళ్ళని, తోబుట్టువులను, తన కడుపున పుట్టిన బిడ్డలను సైతం వదిలి దేశమాతని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మన దేశ సైనికుల త్యాగం, పరాక్రమం, బలిదానాలు చూస్తుంటే భావోద్వేగం కలుగుతోంది. శత్రువు చేతిలో చనిపోతున్నా లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి అంగుళం కూడా శత్రువుని అడుగు దాటి ముందుకేయకుండా అడ్డుకుంటూ అసువులు బాసిన ఎందరో సైనిక అమరవీరుల ప్రేరణతో భారతీయ బాలబాలికలు సామాజిక సమర యోధులుగా, సామాజిక సైనికులుగా దేశమాత ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలబడాలి. స్వాతంత్రోద్యమంలో పాల్గొనే అవకాశం అందరికీ లేకపోవచ్చు. సరిహద్దు సైన్యంతో కలిసి దేశ రక్షణలో భాగం కాలేకపోయామన్న బాధపడకుండా దేశం అంతర్గత సామాజిక సమస్యల పరిష్కారంలో, సమాజాన్ని సంస్కరించడంలో సమరయోధుల స్ఫూర్తిని మన జీవితాలలో అభివ్యక్తీకరించగలిగితే, ఆవిష్కరించగలిగితే, ఆ అడుగుజాడలకు అనుగుణంగా మనం అడుగులు వేయగలిగితే ఈ దేశమాత మనల్ని చూసి గర్వపడుతుంది. ఆ మహనీయుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని వేల సంవత్సరాల పరంపరలో నిలిచినటువంటి భారతీయ ప్రజ్ఞ, సేవ, కరుణ, దయ, అనన్యమైన త్యాగశీలతతో కూడిన అపారమైన ధార్మిక సంపదకు వారసులుగా నిలిచి మన జీవితాలలో ఈ అత్యున్నత విలువలను అన్వయించుకోగలిగితే యావత్ దేశం మనల్ని చూసి మురిసిపోతుంది. దేశమాతకి ఆనందాన్నిచ్చే మన జీవన ప్రయాణం బాధ్యతాయుతమైన పౌర జీవనం. దేశభక్తితో కూడుకున్న విలువలను ఈ తరానికి అందిస్తూ ఆ పరంపరను కొనసాగిద్దాం. భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం. భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం. భారతీయతను సందేశంగా పంపుదాం మనం తరం నిరంతరం. జై హింద్. भञ्जनि धर्मशिरोमणि हैमवते सत्यसुभाषिणि नित्यसुवासिनि सरसिजहासिनि शम्भुसते
శంకరి పరమశివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వరబీజాక్షరి మాయి మహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే రౌద్రకాళి యోగమరాళి మాపాహి గౌరీ శివానంద లహరి ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం పగలనకారేయనక చెమటోచి పంట పండించి ప్రపంచానికి తిండి పెట్టే మారాజు రైతన్నా అందుకో దడాలు మా రైతన్నా అందుకో వందనాలు అన్నదాత రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వచ్చిందంటూ వేగు చుక్కమై మొలచితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా నీ కాడికి దండం వేడికి దండం కాడిని మోసని ఎడ్లకు దండం వేడిని బట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్లకు దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా చేసితివయ్యా ఓ కావిళ్ళ కొద్దీ కష్టాలొచ్చిన కడవల కొద్దీ కన్నీరు బికినా ఆరు కాలాలు చెమటలో నాని మన్నును అన్నం చేసితివయ్యా కావిళ్ళ కొద్దీ కష్టాలొచ్చిన కడవల కొద్దీ కన్నీరు వెన్ను చూపని వీరుడవయ్యా చూపని వీరుడవయ్య ఆకలి తీర్చిన అన్నదాతవు మేడిని బట్టని చేతికి దండం మేడిని బట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్లకు దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా ఎండకు ఎండి వానకు తడిసిన రైతుని ఈ రోజు దేశానికి వెన్నెముకంటున్నాం. కానీ అదే వెన్నెముక లాంటి రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? ఇకనైనా మారుదాం. భూమి లాంటి వాళ్ళకి మనమంతా సేవకులమని తెలిసేలా మారుదాం. ఎందుకంటే భూమి లాంటి వాళ్ళు మనకు లేకపోతే ముక్తి లేదు. ఓ స్వచ్ఛ భారత్, ఓ హరితహారం, ఓ రైతే రాజు అనేలా ఇంటింటికి తెలియజేద్దాం. బాబా కంటు నిద్రపోదురా
నువ్వేలేని సేవక ఓ సైనిక పనిలో బరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేదిక ఓ సైనిక గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెరువగు ధీరుడివని బలమగు భక్తుడని ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి ఇండియా సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక వందే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్నామందరం ఓ సైనిక సరిహద్దుల్లో రక్తం గడ్డ కట్టే చలిలో తల్లిదండ్రులను భార్యా పిల్లలను రోగి 140 కోట్ల మంది భారతీయులను కంటికి రెప్పలా కాపాడుతూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన విధిని నిర్వహించేవాడే సైనికుడు. సైనికుడు లేకపోతే దేశం లేదు. దేశాన్ని రక్షించే జవాన్, దేశానికి అన్నం పెట్టే కిసాన్, దేశానికి రూపం. వీరి శ్రమను, త్యాగాన్ని, విలువను గుర్తిద్దాం, పూజిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. స్వర్గం వంటి భరత భూమిలో పుట్టడమే మన పుణ్యం. దేశమాత గౌరవాన్ని పెంచడమే మన ధర్మం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. దని దని సా నిస నిసగా మగ మగ సా సాగ సనిద మదని దని స నిసగా నాన నా నాన నాన నా. ఉన్నతమైన హిమాలయాలతో నింగినంటేనే మన కీర్తి. జల జల పారే జీవనదులతో పులకించనే పుడమి తల్లి. బుద్ధుడు ధర్మం నేర్పాడు, భగవానుడు గీతను తెలిపాడు. ప్రపంచానికి మార్గం చూపే జ్ఞానం ఇక్కడ ఉదయించింది, తెలుసుకో. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. జయ భారతం
ప్రియ భారతం నవ భారతం జయ హో జయ హో జయ